కూలీ రేట్ కానీ అలాగే శాండ్ రేట్ కానీ అన్ని పెరిగిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ నిర్మాణం చేయడం చాలా పటిష్టంగా చేశారు. రాబోయే రోజుల్లో కూడా మిగిలిన వాళ్ళకి కూడా ఇంకా కొన్ని బ్లాకులు పూర్తి అవ్వాలి. అవి కూడా పూర్తి చేసి ప్రతి ఒక్కరు కూడా అందజేస్తారు. ఏదైతే నిర్మాణం దాదాపు కొంత ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అని పర్టికులర్గా అన్ని కూడా పరీక్షించి వాళ్ళ అన్ని టిట్కోలు నిర్మూలించుకోవాలి. స్థలం ఉండి ఇవాళ ఏదైనా చిన్న స్థలం ఒక 50 గజాలు 70 గజాలు ఉండుంటే కనుక దానిలో కూడా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ 2,50,000. ఎటువంటి ప్రతి టిట్కోయిల్ని కూడా పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. రాబోయే వాళ్ళకి అందరికి కూడా ఈ నిర్మాణం చేసి ఆ ఇల్లు కూడా అందజేయడం జరుగుతుంది. అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరుచుకోవాలి. అవకాశానికి చాలా సంతోషం. ఈ రోజున మంచి పండగ వాతావరణంలో ఈ టిడ్కో ఇళ్ళని ప్రారంభించుకోవడం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, సభ మీద ఉన్న కలెక్టర్ గారికి, అందరికీ కూడాను స్వంతింటి కల నెరవేర్చే దిశలో ప్రభుత్వం పెద్ద స్థాయిలో హౌస్ వార్మింగ్ సెరమనీస్ ప్లాన్ చేసిన మాట అందరికీ తెలిసింది. అలాగే మనము ఈరోజు కృష్ణా జిల్లాలో కూడాను టిడ్కో మళ్ళీ ఇండివిజువల్ లేఅవుట్స్ లో వాళ్ళు హౌసెస్ కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒకే సమయంలో మనము ఈరోజు దాదాపు 13,712 హౌసెస్ కి మనము ఈరోజు హౌస్ వార్మింగ్ సెరమనీ చేస్తున్నాం యాక్చువల్లీ. సో ప్రజలందరికీ కూడా ఒక హౌస్ అనేది ఒకటి ఉంటే వాళ్ళు ప్రతి నెల అద్దె కట్టుకోకున్నట్టు వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఆ డబ్బుతో వాళ్ళు మళ్ళీ ఫైనాన్షియల్ ఏదో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు లోన్ తీసుకునే దానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది, పొదుపు చేసుకోవచ్చు, వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవచ్చు, రకరకాల వాళ్ళకి బెనిఫిట్ ఉంది. మళ్ళీ నేను ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలి అనే భయం ఉండదు, నాకు ఒక ఇల్లు ఉంది అనే ఒక ధైర్యం ఉంటుంది. అది చాలా కొండంత ధైర్యం. ఏ మనిషి ఎదుగుదల కూడాను ఫస్ట్ ఆ మనిషికి ఒక ఇల్లు రావడం తర్వాతే మొదలవుతుంది. దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం ఈరోజు పెద్ద స్థాయిలో ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. కృష్ణా జిల్లాలో కూడాను ఈ ప్రోగ్రాం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా గృహ ప్రవేశాలు నెరవేరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు 2వ విడత ఇళ్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,50,843 ఇళ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతోంది. మొదటి విడతలో దగ్గర 3,11,000 ఇళ్ళు ఇచ్చాం. ఈరోజు 2,50,000 పైన ఇళ్ళు ఈరోజు అందిస్తున్నాం. ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మరి కేంద్రం నుంచి సపోర్ట్ చేస్తూ మనకి ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చాలనేది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి లక్ష్యం. అనేక రకాలుగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఈ లక్ష్యాన్ని మరి ఇంకా కంప్లీట్ చేసేదానికి ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో టిడ్కో హౌసింగ్ కింద ఆ రోజు 6,400 ఇళ్లకు ప్రారంభించాం. 2014-19లో దగ్గర 2,800 ఇళ్ళు పూర్తి చేశాం.
కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఇళ్ళని కనీసం వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనసొప్పల. రంగులు వేసుకున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. కనీసం వాళ్ళకి ఉండటానికి కూడా ఇల్లు తాళాలు కూడా ఇవ్వాల. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి విడతలో మేము భూసంఘంలో 894 దగ్గర ఇల్లు ఇచ్చాం. మళ్ళీ ఈరోజు ఇక్కడ రుద్రవరంలో ఇది రెండో విడతలో దగ్గర 1440 ఇళ్ళు కంప్లీట్ చేస్తాం. ఈరోజు 1086 మందికి ఇవాళ తాళాలు అందిస్తాం. మిగతాయి కూడా రిజిస్ట్రేషన్ చేసి, అంటే ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇది చాలా శుభపరిణామం. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ టిట్కో కాలనీ నిర్మాణం చేసే సందర్భంలో గత వైసీపీ నాయకులకి మనసొప్పల. ఆనాడు ఇక్కడ వేసినటువంటి శిలాఫలకాలను కూడా పగలగొట్టారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన సందర్భంలో కూడా అనేక ఇబ్బందులు పెట్టించారు. అయినా కూడా అప్పుడు కంప్లీట్ చేశాం. ఇవాళ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ కానీ, అలాగే ఒక పార్క్ కానీ, ఒక కమ్యూనిటీ హాల్, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో రాబోయే కాలంలో కంప్లీట్ చేస్తాం. అలాగే కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇక్కడ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది, ఆర్ఓ ప్లాంట్ ఉంది. అలాగే ఒక సబ్ స్టేషన్ కూడా దీనికి ఇక్కడ ఏర్పాటు చేసాం. రాబోయే కాలం దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంతో కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మరొకసారి ప్రజలు కూడా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే 300 SFT, 365 SFT, 420 SFT ఈ 3 స్టేజెస్లో ఉన్నాయి. 300 SFT వరకు రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వమే మొత్తం ఆ సబ్సిడీ అంతా కూడా ఇస్తున్నారు. మిగతా వాటికి కొంత లోన్ ఉన్నది. కాబట్టి సమయానికి ఆ లోన్ కూడా ఇవాళ బ్యాంకుల నుంచి ఏర్పాటు చేస్తాం. అవి కూడా కంప్లీట్ చేసుకుని ఇన్స్టాల్మెంట్ అద్దెలు కట్టి, బయటకు అద్దెలే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే వాళ్ళకి 2 బెడ్రూమ్ వస్తుంది. ఈ సింగిల్ బెడ్రూమ్ అన్నీ కూడా ఉచితంగా ఇవాళ అందించడం కూడా జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో కూడా మేము కార్యాచరణ తయారు చేస్తాం. ఏదైతే మనకి కనకహారం దగ్గర ఇళ్ల స్థలాల కింద ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వకుండా చేశారు. ఆ రోజు 4800 మందికి మేము డ్రా తీసి అలాట్ చేశాం. వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా చేశారు. తర్వాత వాళ్ళందరికీ కూడా అక్కడ స్థలాలు ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టుకున్నారు. డబ్బులు వెనక్కోలే. త్వరలో ఎవరైతే G+3 ఇళ్ళకి డబ్బులు కట్టున్నారో వాళ్ళకి, ఇల్లు రాని వాళ్ళకి వెనక్కి డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదే కాకుండా ఏదైతే గతంలో స్థలాలు సేకరించారో వాటిలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి 2 సెంట్లు 3 సెంట్లు మరి గతంలో అలాట్మెంట్ కాని వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చేటికి, అర్బన్ అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు ఇచ్చి 100% పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.